అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ ఛానల్కు స్వాగతం. ఈ సంవత్సరం మార్చిలో పసుపు 4 టబ్బుల్లో నాటేశానండి. అవి ఇప్పుడు ఇలా వాడిపోయినట్లుగా అయిపోయాయి. ఆకులు పండిపోయి వాడిపోయాయి. ఇలా అయితే రెడీ అయిపోయినట్లు. ఈరోజు మనం ఈ పసుపు ఎంత వస్తుందో ఎలా వస్తుందో చూద్దామండి. పసుపు మొక్కలు వాడిపోయి అందులోనే కొండపిండి మొక్కలు కూడా బాగా మొలిచాయి. అప్పుడప్పుడు తోటకూర అలాంటి ఆకుకూరలు కూడా వస్తూ ఉంటాయండి అందులో. ఇది కొండపిండి మొక్కలు. వీటిని కూడా నేను ఉపయోగిస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ టబ్బులో ఉన్న పసుపు ఎలా ఉందో చూద్దామండి. ఈ కొండపిండి మొక్కలు తీసేసి పక్కన పెట్టేసి ఇందులో పసుపు ఎలా ఉందో ఎంత వస్తుందో చూద్దామండి. మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో. ఎంత పసుపు వచ్చిందో చూద్దాము. ఇది బోర్లించేసేయి, ఇది ఇలా బోర్లించేసేయి. 4 సంవత్సరాల నుంచి మా ఇంటికి సరిపోయే పసుపు ఇలా టెర్రస్ గార్డెన్లోనే వస్తోందండి. ఇలా కూడా పసుపు పండించవచ్చు అని ఇప్పటి వరకు పెట్టని వారు ఎవరైనా ప్రయత్నిస్తారు కదండి. పుష్ప వాళ్ళ ఊర్లో పసుపు వేరుగా ఉంటుంది అంటుంది. పెద్ద పెద్దగా ఉంటాయి అంటోంది. మరి పొలంలో పసుపు పెద్దగానే ఉంటాయి కదా, టబ్బుల్లో ఎలా వస్తాయి? ఇది ఇంకొక బ్లాక్ టబ్లో ఎలా వచ్చిందో చూద్దామండి. ఇలా కూడా చేసుకోవచ్చు, టెర్రస్ గార్డెన్లో కూడా పసుపు వేసుకోవచ్చు అని ఇప్పటి వరకు ఇలా చెయ్యని వారికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదండి. ఇందులో కాస్త ఎక్కువే కనిపిస్తున్నాయి మరి చూడడానికి. బాగా ఊరలేదు కానీ కింద నుంచి పైకి లేదు. అది కింద నుంచి పైకి లేపు ఎండిపోయినాయి కదా, తీసేయాలి. చేత్తో పైకి లేపు అద్దింతలేదు. అట్లా లేపు, విడది ఇప్పుడు అట్లా విడది. ఇక్కడ చెట్టుంది కాబట్టి అక్కడ వచ్చింది. పసుపు కదా ఎంత కొంచెం ఇప్పుడే వస్తాం. రాయి మీద అది పెడతారు. పసుపు ఎర్రటి ఉంటాయి. ఇప్పుడు తీయకపోతే కుళ్ళిపోనన్నా కుళ్ళిపోతాయి, లేదా మళ్ళీ పిలకలు వచ్చేస్తాయి. ఇప్పుడు కరెక్ట్గా సమయం అన్నమాట. మార్చిలో పెట్టాను అంటే ఇప్పటికీ 9 నెలలు అయింది. పసుపు 9 నెలల పంట అంటారు. చూడు అంతే. ఇవి చూడు, అయితే ఇంకా పెట్టావా? ఉడకబెట్టిన సున్నిపిండిలోకి అంటే బాత్ పౌడర్లోకి కొంత పచ్చి పసుపు చేస్తాను. ఇంట్లో వాడుకోవడానికి, వంటల్లో వాడుకోవడానికి ఉడకబెట్టి పసుపు కూడా చేస్తాను. ఈ 2 పద్ధతులు కూడా మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తానండి. ఇది ఇంకొక టబ్ అండి. 2 నల్ల టబ్బులు కాక ఇదొక టబ్బు. ఈ కూలర్ టబ్లో కూడా మొత్తం వేశాను. పర్వాలేదు, బాగానే వచ్చాయి అనిపిస్తోందండి. తీద్దాం మరి. ఇది ఇది రెడీ అయినట్టేనంటావా? కొద్దిగా ఆరని, ఇది ఆరాలి. పచ్చి అంతా అట్నే ఉంది. మరి ఇవి ఇట్స్ పోతే తీసేయచ్చు. ఇవి ఇది కూడా ఆరలేదు. అయితే ఇటు నీళ్లు పోయకుండా వదిలిపెట్టాలంటావా? ఇంకా ఇది ఎలా వచ్చింది? పైపైన అయ్యే వచ్చినాయి పైకి. పచ్చగా ఉన్న చెట్టు వదిలేసి ఆ ఎండిపోయిన దగ్గర చూద్దామమ్మా. ఇది తవ్వుదామా, ఇది తవ్వుదామా? ఇది అయిపోయిందంటావా? అది అవ్వాలి. అది పసుపేనా? చాలా అదే ఇది అయిపోయిందంట. ఇంకేం పెద్ద అవ్వంటావు కదా. అది పెట్టడం కాదు కానీ సంవత్సరం మట్టిలో నుంచి వచ్చినాయి అవి దానికి అయ్యే. పసుపు నేను చూసావా?
అయ్యిందంటావా? ఏం జరగదు. హింతేనక్క ఇది, హింతే. ఇది ఇక్కడ ఉన్నాయి రా పుష్ప. చిన్న టెర్రస్ గార్డెన్లో ఇలా కూడా చెయ్యొచ్చు, ఇలా కూడా పసుపు కూడా పండించవచ్చు అని తెలియని వారు తెలుసుకుంటారు కదండి. 2 నల్ల టబ్బులు, 1 కూలర్ టబ్బులో ఇన్ని వచ్చాయండి. మా చెల్లి అంటుంది, టెర్రస్లో ఇలా పసుపు కాయించడం అంటే గ్రేటేనక్క అంటుంది. పొలాల్లో అంటే వస్తాయి కానీ, కింద నేల మీద కూడా వస్తాయి కానీ, టెర్రస్ మీద కూడా ఇలా పండించవచ్చు అని చాలామంది తెలుసుకుని, తెలియని వారు తెలుసుకుని ఇలా చేసుకుంటారు అని ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఈ వీడియో పెడుతున్నానండి. ఈ పసుపు అంతా నీళ్ళల్లో కాసేపు నాననిచ్చి శుభ్రంగా మట్టి అంతా పొయ్యేలాగా కడిగేసుకోవాలి. ఇవాడు ఇంతవరకు ఏం చాలులే అమ్మా, రేపు ఇంకో పని చేయించుకోవచ్చు. మట్టి కారిపోయిందమ్మా సాయంత్రం. పోయింది ఆ నలుపు, మామూలు నలుపు అది. అది జాడించుకుంటే వేసి మళ్ళీ తిప్పి సరిపోదు. అట్నే పట్టుకో, అట్నే పట్టుకో. ఇంకా 2 టబ్బులు ఉన్నాయండి. ఆ 2 రేపు తీస్తాము. ఈరోజు ఇంకా టైం సరిపోవట్లేదు. మిగతా 2 టబ్బుల్లోవి రేపు తీస్తాను, తీసి మీకు చూపిస్తానండి. అవన్నీ తీసి ఇలా బకెట్లో పోసేసి కడిగేసేసి మట్టి అంతా పోయేలాగా శుభ్రం చేసి పెట్టేస్తున్నాను. వీటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఏం చెయ్యాలి ప్రాసెస్, అది కూడా ఒక వీడియో తీసి చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి.